హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. సీజన్ 8 ట్రోఫీ కోసం మొత్తం 22 మంది హౌస్లోకి వెళ్ళగా చివరికి నిఖిల్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. కానీ టైటిల్ కోసం టఫ్ ఫైట్ ఇచ్చిన వాళ్ళలో ప్రేరణ కూడా ఒకరు. అయితే ఆట పరంగా మేల్ కంటెస్టెంట్లకి గట్టి పోటీ ఇచ్చిన ప్రేరణ ఓటింగ్లో మాత్రం అనుకున్నంతగా క్లిక్ ఇవ్వలేదు. ప్రేరణకి స్ట్రాంగ్ ఓట్ పేసు ఉన్నా అది టైటిల్ గెలిపించేందుకు సరిపోలేదు. మరి అసలు తమ ట్రోఫీ గెలవకపోవడానికి రీజన్ ఏంటి, హౌస్లో తాము చేసిన తప్పులేంటి అనే విషయాలపై బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ప్రేరణ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. దీనిపై ఓ లుక్ వేద్దాం. అసలు నీ ఫ్రెండ్ నిన్ను క్రింజ్ అనటం ఏంటి అంటూ ప్రేరణని అడిగాడు హోస్ట్ అర్జున్ అంబటి. ప్రేరణ తన భర్త శ్రీపద్తో కలిసి గార్డెన్ ఏరియాలో డాన్స్ చేస్తున్నప్పుడు యష్మి క్రింజ్ అన్న పదం వాడిన సంగతి తెలిసిందే. దీనిపై అంబటి ప్రశ్నించాడు. ఇక దీనికి ఆన్సర్ ఇస్తూ నేను వచ్చిన ఫస్ట్ వీకే ఆ అమ్మాయి నాకు నచ్చదని తను చెప్పింది. అప్పుడే నేను గుండె గట్టిగా చేసుకున్నా అంటూ ప్రేరణ అంది. అయితే ఇది యష్మి గురించా లేక మరేదైనా ప్రశ్నకి ఇచ్చిన ఆన్సరా ఇక్కడ కలిపేశారా అనేది ఇంటర్వ్యూ చూస్తేనే క్లారిటీ వస్తుంది. ఇక తర్వాత ప్రేరణ హౌస్లో పడిన గొడవల గురించి చెబుతూ ఎగ్ దోశ దగ్గర, చీజ్ దోశ దగ్గర, బజ్జీల దగ్గర ఇలా అన్ని చోట్ల గొడవే అంటూ అంబటి దెప్పి పొడిచాడు. దీనికి బజ్జీల దగ్గర గొడవేంటి, మరి కంటిన్యూగా ఎంతమందికి చేస్తామంటూ ప్రేరణ అంది. ఇక ప్రేరణ ఆన్సర్లకి మరో కౌంటర్ వేశాడు అర్జున్. హౌస్లో ఉన్న 15 వారాల్లో నువ్వు ఎప్పుడూ ఇంత నెమ్మదిగా ఆన్సర్ ఇవ్వలేదు తెలుసా అంటూ అర్జున్ అన్నాడు. ఆ 2 పదాల వల్లే నువ్వు టైటిల్ గెలవడానికి నీలో ఏం తక్కువైంది అంటూ అర్జున్ అడిగాడు. దీనికి నా ప్రకారం నేను 2 సార్లు మాటలు జారాను. దానివల్ల జనాల్లో ఏమైనా నెగిటివ్ అయి ఉండొచ్చు అంటూ ప్రేరణ చెప్పింది. సిగ్గు లేకుండా తింటున్నావని గౌతమ్ని అన్నావు గుర్తుందా? ఇమ్మెచ్యూర్ నబీల్ నుంచి నా డైరీ నబీల్ అనేంత క్లోజ్ ఫ్రెండ్ తను ఎలా అయ్యాడు అంటూ వరుస ప్రశ్నలు వేశాడు అర్జున్. ఇక ప్రోమో చివరిలో సూట్ కేసు ఇస్తే తీసుకునేదానివా, వచ్చే సీజన్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పిలిస్తే వెళ్తావా అంటూ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా వేశాడు అర్జున్. వీటికి ప్రేరణ ఏం ఆన్సర్ ఇచ్చిందో తెలుసుకోవాలంటే ఇంటర్వ్యూ కోసం ఆగాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.